భయ్యా ఇప్పుడే చూశాను మూడో కన్ను సినిమా. అది 3 కళ్ళు అంటే నేను సాక్షాత్తు శివుని చూశాను భయ్యా. అటువంటిది నేను మళ్ళీ ఈ సినిమాలో మళ్ళీ చూడాల్సి వస్తుంది. మామూలుగా లేదు సినిమా. నార్మల్ గా ఒక్కొక్కటి సినిమాకి ఒక్కొక్క డైరెక్టర్ ఉంటాడు. ఈ సినిమాలో 3 డైరెక్టర్ భయ్యా. 3 అంటారు 4 గంటలు బుర్ర పాడైపోయింది భయ్యా చెప్పాలంటే. ఒక్కొక్క సీన్ ఎలా ఉందంటే మూడో కన్ను నిజంగా ఆ సినిమా హైలైట్ భయ్యా. ప్రతి సీను, ఎలివేషన్స్, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ ప్రతి ఒక్కరి అందరికి నచ్చుతుంది. సో ప్రతి ఒక్కరు చూడండి ఒక మంచి ఎంటర్టైన్మెంట్. ఈ రోజుల్లో ఇటువంటి సినిమాలు నిజంగా అరుదుగా వస్తుంది భయ్యా. మళ్ళీ చెప్తాను భయ్యా, సినిమా చూడండి మీ అందరికి నచ్చుతుంది భయ్యా. ఈ సినిమా గురించి ఏం చెప్పాలంటే అసలైన పాయింట్ భయ్యా, అమెరికాలో జరిగిన యథార్థ సంఘటన. అది చాలా ఒక అమెరికాలో జరిగింది అప్పట్లోనే ఒక మంచి ఘటన. సో అటువంటి ఘటన ఈ సినిమాలో చూపించాడు భయ్యా. ఆ మిస్టరీ ఉంటుంది చూసావా, ప్రతి ఒక్క విజువల్ బుర్ర పిచ్చెక్కేది భయ్యా నిజంగా చెప్పాలంటే. థ్యాంక్ యూ సో మచ్. మూడో కన్ను సినిమా చూసాను. సినిమా అయితే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. సినిమా అసలు కౌశిక్ గారి యాక్టింగ్ అయితే వేరే లెవెల్ అనిపించింది. నరేష్ గారి యాక్టింగ్ హీరోయిన్ అయితే వేరే మామూలుగా చేయలేదు. ఇలా చూస్తూ ఉండిపోవాలనిపించింది. మాధవలత గారు అయితే పోలీస్ క్యారెక్టర్ చేసారు. అంటే ఒక మర్డర్ జరుగుతుంది అనమాట. మర్డర్ ఎలా జరుగుతుంది, ఎందుకు జరుగుతుంది, ఎవరు చంపుతారు, అంతా ఒక మిస్టరీ లాంటి సినిమా ఇది. సినిమా అయితే చాలా చాలా బాగుంది. మనం ఒక డైరెక్టర్ అయితేనే సినిమా ఏదో రేంజ్ లో ఉంటది అనుకుంటాం. అలాంటిది సినిమాలో 3 డైరెక్టర్లు అంట. అంటే మీరే ఊహించుకోండి ఎలా తీసుంటారో. మామూలుగా తీయలేదు. 3 డైరెక్టర్లు కలిసి మంచిగా ఎగ్జిక్యూట్ చేసి మొత్తం ముగ్గురు మంచిగా చేసిరు. నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది సినిమాలో. సో మొత్తం ఈ సినిమాని ఎలాంటి చూడాలంటే పిల్లలు, పెద్దలు, పెళ్ళికాను, లవర్లేనో, బ్రేకప్ అయిన, ఆఖరికి ముసలి కూడా అందరు వెళ్ళి చూడండి సినిమాని. మీరు అందరు పక్కా ఎంజాయ్ చేస్తారు. థ్యాంక్ యూ అన్న. మూడో కన్ను అన్న సినిమా మాత్రం నెక్స్ట్ లెవెల్ అనిపించింది అన్న. అంటే ఫస్ట్ స్టార్టింగ్ నుంచి సినిమా మొత్తం చాలా అంటే చాలా ఎంగేజింగ్ ఉందన్న. ఆ కిడ్స్ యాక్టింగ్ అది మాత్రం ఒక రేంజ్ అని చెప్పుకోవచ్చు, అలా ఉంది. అండ్ మంచి మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ అన్న. ప్రతి ఒక్కరు చాలా బాగా చేశారు. మన కౌశిక్ గారి పర్ఫార్మెన్స్ మాత్రం పీక్స్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఒక అమ్మాయి చేసింది అన్న పోలీస్ క్యారెక్టర్, మాధవలత అనుకుంటా. ఆమె మాత్రం ఇచ్చి పడేసింది అని చెప్పుకోవచ్చు. ఆమె వచ్చినంత సేపు స్క్రీన్ ప్రెజెన్స్ నెక్స్ట్ లెవెల్ అనిపించింది నాకైతే. సో ప్రతి ఒక్కరు బాగా చేశారన్న. అండ్ ఇప్పుడు మనం సింపుల్ గా ఒకటి చెప్పుకోవాలంటే, ఒక హీరో ఉంటే మనం సినిమా హిట్ అని చెప్పుకుంటాం, 2 హీరోలు ఉంటే మల్టీ స్టార్ కాబట్టి బ్లాక్ బస్టర్ అని చెప్పుకుంటాం. కానీ 3 డైరెక్టర్లు కలిసి ఏమన్నా తీసారన్న. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అసలు వాళ్ళు చేసిన ఎగ్జిక్యూషన్ అసలు నెక్స్ట్ లెవెల్ అవుట్పుట్ వచ్చిందన్న. ప్రతి ఒక్కటి బాగుందన్న. కొన్ని సీన్స్ లో బీజిఎం గానీ అవి ప్రతి ఒక్కటి చాలా అంటే చాలా బాగా వర్కౌట్ అయినా. పండుగల సీజన్ పోయిందేమో కానీ సినిమాలు రావడం ఆగలేరు. ఇలాంటి మంచి సినిమాలను ఎవరు ఆపలేరన్న అనే రేంజ్ లో ఉంది. సో ప్రతి ఒక్కరికి చూడాల్సిన సినిమా అన్న. సో నేనైతే మా ఫ్యామిలీ తోటి వచ్చి చూస్తున్నా, మీరు మీ ఫ్యామిలీ తోటి. ఈ మూవీకి అసలు కెమెరామ్యాన్ ఎవరో కానీ నెక్స్ట్ లెవెల్ ఇచ్చి పడేసాను అన్న. కెమెరా కానీ ఎడిటింగ్ కానీ నెక్స్ట్ లెవెల్ అనిపించింది నాకైతే. చాలా అంటే చాలా బాగా అనిపించింది. అండ్ ఇంకోటి మెయిన్ పాయింట్ ఏంటంటే అన్న, ఇది అప్పట్లో యుఎస్ లో జరిగిందన్న. అంటే యాజ్ ఇట్ ఈస్ గా దాన్ని బేస్ చేసుకొని తీసారంట. సో అది మాత్రం నెక్స్ట్ లెవెల్ అనిపించింది నాకైతే. మంచి ఫీల్ అన్న. ఇప్పుడే చూసాను మూడో కన్ను. ఈ సినిమా అయితే చాలా చాలా మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ అన్నమాట. చాలా బాగుంటది అసలు ఆ సినిమా. ఆ డైరెక్షన్ గానీ, స్క్రీన్ ప్లే గానీ, ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ గానీ త్రూ అవుట్ అసలు చాలా ఇంటెన్స్ గా ఉంటది అనమాట. అసలు ఏంటి భయ్, ఆ కౌశిక్ గారి యాక్టింగ్ సూపర్ అనమాట. ఇంకా మాధవలతి గారు పోలీస్ క్యారెక్టర్లు చించేశారు నిజంగా. తన గెటప్ గానీ తనకు బాగా కరెక్ట్ గా పోలీస్ రోల్ చాలా బాగా షూట్ అయింది. ఇక చిన్న పిల్లలు 2 చేశారబ్బా, ఏమన్నా చేశారులే. వాళ్ళ పెర్ఫార్మెన్స్ గానీ వాళ్ళకైతే చాలా చాలా మంచి ఫ్యూచర్ అయితే ఉంది. ఇక నిరోష గారు ఒక మంచి పాత్ర అయితే చేశారు. చాలా అంటే చాలా బాగుంది. ఈ సినిమాకు 1, 2 డైరెక్టర్లు కలిసి చేశారనమాట. సినిమా అయితే బేభత్సం ఉంటది, ఎక్కడ డిసప్పాయింట్ అవ్వరు. సో మీరు చూస్తూనే ఉంటారు. థ్రిల్లింగ్ బాగా ఫీల్ అవుతారు అనమాట. ఇంటర్వెల్ నుంచి క్లైమాక్స్ వరకు కూడా అసలు సీట్లలో ఎవరు కూర్చోరు అనమాట. అంత ఇంటెన్సివ్గా వెళ్తుంటది ఆ థ్రిల్లర్ అయితే. చాలా అంటే చాలా బాగుంటది. సో మీకైతే పీక్స్ లో ఉంటది అనమాట. ఎంజాయ్. అందరు థియేటర్కి వచ్చి చూడండి మూడో కన్ను. ఒక అమెరికాలో జరిగిన యథార్థ సంఘటన దాన్ని బట్టి తీసుకొని తీశారనమాట. చాలా అంటే చాలా అసలు నిజం లైఫ్ లో జరిగిన దాన్ని తీసుకొని సినిమా తీయటం అనేది చాలా గ్రేట్ అన్న. ఇప్పుడే మూడో కన్ను అనే సినిమా చూశాను. మనకు మూడో కన్ను అని అంటే గుర్తొచ్చేది ఏంటంటే మనకు శంకరుడు గుర్తొస్తాడు. కానీ దాని తర్వాత నెక్స్ట్ గుర్తొచ్చే సినిమా అని అంటే మూడో కన్ను సినిమా అని చెప్తానన్న. ఎందుకనంటే ఈ సినిమా ఏంటంటే పక్కా ఒక క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్, ఒక మర్డర్ మిస్టరీతోని తీశారు భయ మూవీ. నిజంగా మూవీలో ఏంటంటే ఒక మర్డర్ అనేది జరుగుతుంది. అది ఎందుకు జరుగుతుంది, దేని వల్ల జరుగుతుంది అని చెప్పేసి ఒక ఇంట్రాగేషన్ ద్వారాగా తీశారు ఈ మూవీని. ఈ మూవీలో మన
మాధవీలత గారు ఒక పోలీస్ ఆఫీసర్ గా పర్ఫార్మెన్స్ మాత్రం చాలా బాగా యాక్టింగ్ ఇరగదీసేశారు. అండ్ నిరోష గారు యాక్టింగ్ పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగా చేశారు. ఈ మూవీ మొత్తానికి మెయిన్ హైలైట్ గా నిలిచేది ఏంటంటే మామూలుగా స్మాల్ కిడ్స్ ఉంటారన్న, కిడ్స్ యాక్టింగ్ పర్ఫార్మెన్స్ చాలా హైలైట్ గా నిలిచాయి. అండ్ హీరో సాయి కుమార్ గారి యాక్టింగ్ పర్ఫార్మెన్స్ అయితే ఆయన ఒక డైనమిక్ యాక్టర్ అన్నమాట. మామూలుగా ఎన్నో సంవత్సరాల నుంచి వస్తున్న సినిమాల్లో కంటే ఈ సినిమాల్లో కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ యాక్టింగ్ పర్ఫార్మెన్స్ అని చెప్పుకోవచ్చు. అండ్ ప్రొడక్షన్ అండ్ డైరెక్షన్ వాల్యూస్ కూడా చాలా బాగున్నాయి. అండ్ మన యాక్టర్ కౌశిక్ గారు యాక్టింగ్ పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుందన్న. ఓవరాల్ గా మూవీ చూసుకుంటే ఒక వన్ ఆఫ్ ది క్రైమ్ సస్పెన్స్ మర్డర్ మిస్టరీ ద్వారా తెరకెక్కించారు మూవీని. ఓవరాల్ గా మూవీ అయితే చాలా బాగుందన్న. ఆడియన్స్ అందరికి తప్పకుండా రీచ్ అయ్యే సినిమా. ఇవాళ ఫ్రైడే రోజు, ఈ రిపబ్లిక్ డే రోజు రిలీజ్ అయిన సినిమాలలో అన్నిట్లలో కంటే వన్ ఆఫ్ ది బెస్ట్ సినిమా అండ్ సమ్ ఆఫ్ ది సంథింగ్ స్పెషల్ సినిమా అని అంటే ఈ మూడో కన్ను సినిమా అని నేను చెప్పగలనన్న. నిజంగా ఆడియన్స్ అందరికి తప్పకుండా కనెక్ట్ అయ్యే సినిమా. థియేటర్ లో ఎవరు కూడా మిస్ కాకండి, అందరికీ నచ్చుతుంది తప్పకుండా. నిజంగా మూవీ అయితే చాలా అంటే చాలా బాగుందన్న. థ్యాంక్ యూ.